ఛాలెంజ్ చెప్తున్నా. ఇదే తీర్మానం వల్లనే చెప్పిండు, మొత్తం మార్చేస్తా నేను, ఈ దగా పాలన దగా కోరు పాలన ఇల్లు మారుస్తా అన్న భారతాలపై ఎవరి సంకలు చేరండు? కాంగ్రెస్ సంకలు చేరి ఇవాళ మనల్ని దుర్మార్గంగా పట్టించుకోకుండా ఉన్న ఇట్లాంటి దుర్మార్గులు కావాలా మనకు? 150 కేసులు పైగా ఉన్న తీర్మానాలకు ఎమ్మెల్సీ కావడానికి లీగల్ సమస్య, 100కు పైగా కేసులున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తుంటే లీగల్ సమస్యలు ఒక్కొక్కడు లక్షల రూపాయలు వేల కోట్ల దోపిడి తెంగలాగా మన భూములు కబ్జా చేసిన లీగల్ సమస్యలు రాలే, ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు. అరే మీకెట్లా లీగల్ సమస్యలు వస్తాయి? ఏ హైకోర్టు న్యాయమూర్తి మీకు 1:100 అవుతాంటాడు చెప్పమనండి? ఏ న్యాయమూర్తి అటెండ్ చేస్తాడు చెప్పమనండి? ఏ న్యాయమూర్తి మీకు 13 ఏళ్ళుగా మీకు రాలేదు గ్రూప్ 1, 13 ఏళ్ళుగా అవకాశం లేదు, ఈ పిల్లలకు పేద పిల్లలకు 100 మంది వస్తే పోస్ట్ ఏమైనా పేస్తారా? 563 ఉంటాయి కదా. మీకు 1:2 చేస్తే ఏ న్యాయమూర్తి అడ్డం వస్తాడు? ఎందుకు ఏ సుప్రీంకోర్టు ఏ హైకోర్టు న్యాయమూర్తి అడ్డం ఉంటాడు? నేను ఒక లా ప్రొఫెసర్ చెప్తున్నా, ఏ న్యాయమూర్తి మీకు వ్యతిరేకంగా ఉండడు. ఏ న్యాయమూర్తి, ఇది లీగల్ సమస్య కాదు, ఇది అమ్ముకునే పోస్టులు కాబట్టి ఈ అమ్ముకునే పోస్టులు ఇవాళ బయటపడతాయి, వీళ్ళు బయటపడతారు, క్వాలిఫైడ్ వాళ్ళంతా వస్తారు వాళ్ళకి పోటీగా. అందుకే ఇది జరగట్లేదు, కానీ ఇది లీగల్ సమస్య కాదు. కాబట్టి లీగల్ సమస్య పేరుతో ఏదైతే చేస్తున్నారో సీరియస్ గా ఉద్యమం చేయండి. సీరియస్ గా ఒక వారం రోజులు సామూహిక దీక్ష చేద్దాం. ఇక్కడ కూర్చుందాం, ఇక్కడ ఒక దగ్గర కూర్చుందాం, ఎక్కడో నిర్ణయించండి. మొత్తంగా సామూహిక దీక్ష కూర్చుందాం. ఎప్పుడు ఆనందం తినద్దు, ఏం చేయొద్దు, ఆనందం చేయాల్సి కూర్చుందాం. ఏం చేస్తారు చూద్దాం. ఎందుకు పరిష్కారం కాదో చూద్దాం. గ్రూప్ 1లో 1:100 ఇస్తే ₹1 నష్టం ఏం జరుగుతుందో చూద్దాం. ఏ లీగల్ సమస్య వస్తుందో చూద్దాం. ఏ హైకోర్టు న్యాయమూర్తి స్టే ఇస్తాడో చూద్దాం. ఏ సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీకు వద్దంటాడో చూద్దాం. అవునా కదా? కాబట్టి గట్టిగా నిర్ణయం తీసుకోండి, సుమ్మడిగా ఒక నిర్ణయం తీసుకోండి, ఒక ఉద్యమ కార్యాచరణకు తీసుకోండి. దానికి మాలాంటి వాళ్ళం ఉంటాం, త్యాగం చేస్తాం. తెలంగాణ కోసం ఎట్లయితే త్యాగం చేస్తాం, మీకోసం త్యాగం చేస్తాం, మీ వెంట ఉంటామని తెలియజేస్తాం. సెలవు తీసుకుంటున్నాను.